హాయ్, శంకర్పల్లి ద హాట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనే టాపిక్ గురించి మనం చెప్తున్నాము. శంకర్పల్లిలో మనము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు శంకర్పల్లి అందరికీ ప్రిఫర్డ్ లొకేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మనం ఈ గూగుల్ మ్యాప్లో కనుక చూస్తే ఓఆర్ఆర్ నుంచి పటాన్ చెరువు నుంచి 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ ఉన్న అది నందిగామ భానూర్ కనెక్ట్ చేస్తూ శంకర్పల్లి కనెక్ట్ అవుతుంది. 100 ఫీట్ రోడ్ అది. కోకాపేట్ నుంచి మోకిలా ఇది 150 రోడ్ కనెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చెవెళ్ళ శంకరపల్లి ముంబై హైవే ఇది ఒక రోడ్డు. సో కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్ కనెక్టెడ్. ఈ ట్రయాంగిల్ గురించి కూడా మీరు వినే ఉంటారు. అంటే లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, చాలా లిమిటెడ్ స్పేస్. R1 జోను. శంకరపల్లి హాట్ డెస్టినేషన్ అవ్వడానికి ఈ కనెక్టివిటీ, దాని తర్వాత లిమిటెడ్ స్పేస్ ఆఫ్ R1 జోన్ అనుకోవచ్చు. ఆ ట్రయాంగిల్ అవతల నందిగామ అవతల మనం చూస్తే పాష మైలారాము, అది అంత ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. మోకిలా ఇటు సైడ్ కిందకి చూస్తే, దాని లెఫ్ట్ సైడ్లో చూస్తే అంత బయో కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. సో రెసిడెన్షియల్ జోన్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఎస్పెషల్లీ ఈ ట్రయాంగిల్ ఏరియాకు చాలా హెవీ డిమాండ్ ఉంది. ఆ ట్రయాంగిల్లో వచ్చేది ఆ పాటి ఘన్పూర్, ఏదుల నాగులపల్లి, కొల్లూరు, కొండకల్, భానూర్, మోకిలా, ఇక్కడ శంకరపల్లి వీటన్నిటికీ మీటింగ్ పాయింట్ లాగా ఉంది, ట్రయాంగులర్ ఎడ్జ్లో ఉన్నట్టు. సో శంకరపల్లి నౌడేస్ ప్రిఫర్డ్ యాజ్ అ టాప్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో శంకరపల్లిలో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్ రీజన్స్ అసలు ఎందుకు చేయాలి, సో వై శంకరపల్లి హాట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, కారణాలు ఏంటి అని చూస్తే మనము మేజర్ రీజన్స్లో ఇది లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ లొకేషన్లో ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్ హబ్కి చాలా దగ్గరలో ఉంటుంది. కనెక్టివిటీ ఒక రీజన్. అండ్ ఇంకో రీజన్ కనుక మనం చూస్తే సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకో టాప్ రీజన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కంపారిటివ్లీ ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ కంటే. ఈస్ట్, సౌత్, నార్త్ అంటే ఈ వెస్ట్రన్ పార్ట్లో ఉన్న శంకర్పల్లి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూపిస్తుంది. సో ఈ పై కారణాల వల్ల లొకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ డెస్టినేషన్, ఎడ్యుకేషన్, కనెక్టివిటీ, సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వల్ల ఈ శంకరపల్లి టాప్ పొజిషన్లో ఉంది. సో 1 by 1 మనం కనుక డిస్కస్ చేస్తే లొకేషన్ అడ్వాంటేజ్లో మనము లొకేషన్ అడ్వాంటేజ్ యొక్క కారణాలు చూస్తే, లొకేటెడ్ ఇన్ ఫాస్ట్ గ్రోయింగ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇది జస్ట్ 14 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఓఆర్ఆర్. ఎగ్జిట్ 3 ప్లస్ ఎగ్జిట్ 2 కూడా కనెక్ట్ అవుతుంది. ఎగ్జిట్ 3 ముత్తంగి దగ్గర, ఎగ్జిట్ 2 ఇక్కడ కోకాపేట సైడు. సో రెండో పాయింట్ వచ్చేసి ఇది ఐటీ మరియు ITES కారిడార్కి అతి దగ్గరలో ఉండడం. హోమ్ ఫర్ ఐటీ అండ్ ITES కారిడార్. మూడో రీజన్ కనుక మనం చూస్తే లొకేషన్ అడ్వాంటేజ్లో క్లోజ్ టు సైబరాబాద్. దాని తర్వాత హైటెక్ సిటీ నుంచి ఒక 34 కిలోమీటర్స్ దూరంలో ఉండడం. గచ్చిబౌలి నుంచి 28 కిలోమీటర్స్ మాత్రమే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 26 కిలోమీటర్స్. మణికొండ నుంచి 33 కిలోమీటర్స్. సో దీని తర్వాత వెస్ట్ సైడు అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ అన్నీ చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఇవి లొకేషన్ అడ్వాంటేజ్ కనుక చూస్తే ఇవి. మనం 1 by 1 చెప్పుకుంటూ పోదాము. లొకేషన్ అడ్వాంటేజ్ ఇవన్నీ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం.
శంకర్పల్లిలో ఇన్వెస్ట్ చేయడానికి మనకు రెండో రీజన్ ఏందనుకున్నామంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. సో మనము రెండో రీజన్ చూస్తే ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ కూడా ఒక మెయిన్ రీజన్ ఫర్ గ్రోత్ ఆఫ్ ప్రాపర్టీ ప్రైజెస్ ఇన్ శంకర్పల్లి అనుకోండి. ఇందులో ఎంఎన్సీస్ లైక్ అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసెస్ అక్కడ పెట్టారంట. అంతేకాకుండా ఈ చాలా క్లోజ్గా ఉంటుంది మేజర్ ఎంప్లాయ్మెంట్ హబ్ లైక్ హైటెక్ సిటీ, మణికొండ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉండడం వల్ల. సో వేరే సైడ్ నుంచి రావాలంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. దాని తర్వాత వర్షాలు పడితే ఇంకా దారుణంగా పరిస్థితి ఉంటుంది. ఇటు సైడ్ ఇది వెల్ కనెక్టెడ్, ట్రాఫిక్ లో డెన్సిటీ ఏరియా అలా ఉండడం వల్ల ఇక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఈ లొకేషను క్లోజ్ టు రెప్యూటెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్, చాలా ఫేమస్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ కూడా ఇక్కడ దగ్గరలో ఉండడం. క్లోజ్ టు ప్రామినెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బీహెచ్ఈఎల్ అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అంతేకాకుండా బీడిఎల్. సో వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ స్కోప్ చాలా ఎక్కువగా ఉన్న ఏరియా ఇది. కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ల్యాండ్ ప్రైజెస్ కానీ, రెసిడెన్షియల్స్ కానీ, లేకపోతే ప్రాపర్టీ వాల్యూ బై డిఫాల్ట్ పెరుగుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు చూడాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ. సో అన్ని విధాలుగా కనెక్టివిటీ ఎలా ఉంది అనేది ఇలా చూసుకోవాలి. ఈ శంకర్పల్లి స్పెషల్గా వెల్ కనెక్టెడ్ విత్ ఎయిర్పోర్ట్ వయా ఓఆర్ఆర్ ద్వారా మనం ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలంటే 50 కిలోమీటర్స్ అవుతుంది. 50 కిలోమీటర్స్ నార్మలీ. రైల్వే స్టేషన్ అట్ శంకర్పల్లి, ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది అండ్ ఎంఎంటీఎస్ ప్రపోజల్ ఉంది. శంకర్పల్లి నుంచి కోకాపేట ఆల్రెడీ 150 ఫీట్ రోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా స్పీడ్గా వచ్చేయవచ్చు. అలాగే శంకర్పల్లి నుంచి పటాన్ చెరువుకు 100 ఫీట్ రోడ్, అది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ప్రపోజలు. అండ్ చెవెల్లా శంకర్పల్లి ముంబై హైవే కూడా చాలా బిజీగా ఉన్న రోడ్ అది. సో అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా తెల్లాపూర్ నుంచి వయా కొల్లూరు, మోకిల టు శంకర్పల్లి ఒక రోడ్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ కాకుండా అదర్ రేడియల్ రోడ్స్ ఉంటాయి లైక్ విశాఖ రోడ్, దాని తర్వాత భానూరు నుంచి మోకిలాకి సైడ్ ఒకటి. సో మీరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కనుక చూస్తే దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతుంది. సో నంబర్ ఆఫ్ కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. కంప్లీట్ ఏరియా మొత్తం R1 జోన్ కింద ఉంది. ఆ R1 జోన్ కింద అంటే మంచి ఫ్యూచర్, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది. సో మనం శంకర్పల్లిలో ఇన్వెస్ట్ చేయడానికి మరొక కారణం ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం. ఈ సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనము వెల్ కనెక్టెడ్ విత్ ఆల్ ఫేమస్ హెల్త్ కేర్ సెంటర్స్, హాస్పిటల్స్, మెడికల్ కేర్, క్లోజ్ టు సిగ్నిఫికెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంతేకాకుండా కనెక్టింగ్ పాపులర్ షాపింగ్ మాల్స్ నియర్ టు బ్యాంక్. అండ్ ఏరియాలో ఎక్కువగా రీక్రియేషన్, స్పోర్ట్స్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకో కారణం కనుక చూస్తే రియల్ ఎస్టేట్ ఏరియాలో ఎలా ఉంటుంది. వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ షోయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అది మన అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏరియాలో లిమిటెడ్ R1 జోన్ ఉండడం వల్ల, ఎస్పెషల్లీ ట్రయాంగిల్ అని మనం ఏదైతే చూసామో, భానూర్, కొల్లూరు, మోకిల, శంకరపల్లి ఇవి కనెక్ట్ చేస్తున్న ఈ ట్రయాంగిల్ ఏరియా చూసాము. అందులో లిమిటెడ్గా ఉన్న R1 జోన్కి హెవీ డిమాండ్ ఉంటుంది. సో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ షోయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది మనకు తెలిసిన విషయమే. ఈ ఏరియా చాలా విల్లా ప్రాజెక్టులకి చాలా ఫేమస్. ఇందులో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలనుకునే వాళ్ళు మినిమం 3 BHK ప్రిఫర్ చేస్తున్నారు. ఈ ఏరియాలో 87% ఆఫ్ ద ప్రాపర్టీస్ మొత్తం రెసిడెన్షియల్ యూజ్కి వాళ్ళు, అంటే 87% ఈజ్ ఫర్ రెసిడెన్షియల్ యూజ్ ఓన్లీ. అంటే R1 జోన్ ఉండడం వల్ల ఎక్కువ రెసిడెన్షియల్ యాక్టివిటీస్, రెసిడెన్షియల్ కన్స్ట్రక్షను ఇవి జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేజర్ బయ్యర్స్ ఈ ఏరియాలో ఎవరు అనుకుంటే మనం ఐటీ ప్రొఫెషనల్స్, దాని తర్వాత ప్రామినెంట్ బిజినెస్ పీపుల్,
దాని తర్వాత సెలబ్రిటీస్ ఈ ఏరియాలో చాలా హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు కంపారిటివ్లీ ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. ఈ ఏరియాలో ప్రైస్ వచ్చేసి దట్ డిపెండ్స్ అపాన్ ఆ లొకేషను, ఆ బిల్డర్ ఎవరు, దాని తర్వాత అమ్యూనిటీస్ ఏంటి, దాని తర్వాత గవర్నమెంట్ అప్రూవల్స్, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏరియాలో చాలా ప్రామినెంట్ ప్లేయర్స్, మంచి లీస్టెడ్ కంపెనీస్, ఇంటర్నేషనల్ బ్రాండ్, నేషనల్ బ్రాండ్ ఈ ఏరియాలో వెంచర్లు చేయడము, విల్లాలు కట్టడము, ఇవన్నీ రెగ్యులర్గా నడుస్తున్న యాక్టివిటీ. సో ఈ ఏరియాలో ఉన్నంత ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకు ఏ ఏరియాలో కనిపించదు. ఏ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లైక్ ఈస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ కనిపించదు. సో ఇక్కడ వెస్ట్ సైడ్కి చాలా ఎక్కువ డిమాండ్. సో ఇప్పుడు రేట్లు కూడా ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ మోకిలా ఏరియాలో చూసుకుంటే ఆల్రెడీ చాలా ప్రైజెస్ పెరిగాయి. నెక్స్ట్ డెస్టినేషన్ ఇప్పుడు శంకరపల్లి, మోకిలా నుంచి 5-6 కిలోమీటర్స్ దూరంలో శంకరపల్లి. ఈ శంకరపల్లి మనం అనుకున్నట్టు అన్ని విధాలుగా లైక్ రోడ్వేస్, ఎయిర్వేస్, దాని తర్వాత రైల్వేస్తో కనెక్ట్ అయి ఉంది. R1 జోన్లో ఉన్న ఏరియా. సో ఈ స్పెషల్లీ ఈ శంకరపల్లి R1 జోన్లో ఉంటుంది. సో ఈ R1 జోన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి అప్రిషియేషను. R1 అంటే రెసిడెన్షియల్ జోన్, యాజ్ పర్ HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారంగా క్లాసిఫికేషన్ జరిగింది. ఈ R1 జోన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌజెస్ అలౌడ్. సో ఈ R1 జోన్కి చాలా హెవీ డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో చాలా తక్కువ లిమిటెడ్ స్పేస్ ఉండడం వల్ల ఎక్కువ డిమాండ్. ఎందుకంటే మోకిలా నుంచి శంకరపల్లికి వచ్చే కోకాపేట్ మోకిలా శంకరపల్లి రోడ్డు లెఫ్ట్ భాగంలో మొత్తం బయో కన్జర్వేషను, ఆ భానూర్ అవతల పటాన్ చెరువు అవతల అంతా పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియా. సో ఈ ట్రయాంగిల్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్. ఈ ట్రయాంగిల్లో ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ చాలా స్పీడ్గా అవుతుంది, గ్రోత్ చాలా ఎక్కువగా వస్తుంది అని అందరూ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ ఉంటారో వీళ్ళందరూ సజెస్ట్ చేసేదంటే అన్ని పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో కంటే వెస్ట్రన్ పార్ట్ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మిగతాది వేరే చోట మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు అని సజెస్ట్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు పనికి వస్తుంది అనుకుంటాను. శంకరపల్లి ఇస్ ద నెక్స్ట్ హాట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ని మల్టిప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Don't forget to check all the documents before investing in any property.